ఓం శాంతి. సాకార్ మురళి. ఈరోజు తేదీ 6/6/25. బాబా చెప్తారు, మధురమైన పిల్లలారా, భవిష్యత్తు ఉన్నతమైన పరివారంలో వచ్చేదానికి ఆధారము చదువైంది. ఈ చదువుని ఇంకా మీరు నిరుపేదల్ని ఇంకా రాజకుమారులుగా అవుతారు. ఈరోజు ప్రశ్న, గోల్డెన్ స్పూన్ మన నోటులా ఉండేదానికి 2 రకాలు ప్రాప్తి అవుతుంది. ఎలాగా? జవాబు, ఒకటి భక్తి మార్గంలో దాన పుణ్యాలు చేసినప్పుడు, రెండోది జ్ఞానంలా చదువుకున్నప్పుడు. భక్తిలో దాన పుణ్యం చేస్తూ రాజులు మరియు ధనవంతుల ఒక పరివారంలో జన్మం తీసుకుంటారు. అయితే అది హద్దు. ఈ జ్ఞానం ఇంకా చదువుని ఇంకా గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ అనేది మనం ప్రాప్తి చేసుకుంటాం. అంటే ఇది అనంతమైన విషయం. భక్తిలో చదువుని ఇంకా రాజ్యము దొరకదు. ఇక్కడైతే ఎంత మంచిగా చదువుకుంటామో అంత ఉన్నతమైన పదవిని పొందుకుంటాము. ఓం శాంతి. మధురమైన విడిపోయి దొరికిన పిల్లలు ఆత్మిక తండ్రి ద్వారా వాళ్ళ సాన్నిధ్యంలో కూర్చొని బాబాని ఇంకా వింటున్నారు. దీనికి అంటారు ఆత్మిక జ్ఞానం. బాబా వచ్చి భారతవాసి పిల్లలకే చెప్తారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని చెప్పుకోండి, గుర్తించుకోండి మరియు బాబాని స్మృతి చేయండి. బాబా ముఖ్యంగా ఆజ్ఞ ఇస్తారు, దాన్ని మనం ఒప్పుకోవాలి. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి ఒక శ్రీమతము చాలా ప్రసిద్ధి చెందింది కదా. ఇది కూడా పిల్లలకి జ్ఞానం ఉంది. మళ్ళా బాబాకి శ్రీ అని చెప్తాం. వాళ్ళే శ్రీగా తయారు చేస్తారు. శ్రీ అంటే శ్రేష్టం. ఇప్పుడు పిల్లలకి తెలిసింది, ఆ తండ్రి మనల్ని తనవాళ్ళగా చేసుకున్నారు. మనము కొత్త ప్రపంచం కోసం చదువుకుంటూ ఉన్నాం. కొత్త ప్రపంచం ఒక పేరు స్వర్గము, అమరపురిని. మహిమ కోసరము పేర్లు ఎన్నో పెట్టేసినారు. అంటుంటారు స్వర్గము మరియు నరకం. ఫలానా స్వర్గవాసి అయినారు అంటే నరకవాసిగా ఉన్నారు అని కదా అర్థము. అయితే మనుషులకి ఇంత అర్థం కాదు. స్వర్గము నరకము, కొత్త ప్రపంచము, పాత ప్రపంచమని ఏ దానికి చెప్తారు? ఇదైతే తెలీదు కదా. బయట షో ఎంతో ఉంది. పిల్లలకి కొద్దిగా చెప్తే కూడా ఖచ్చితంగా బాబా మనకి చదివిస్తున్నారు అంట. మనము లక్ష్మీనారాయణలు అయ్యేదానికి వచ్చినాం. అంటే నిరుపేదలు ఇంకా రాజకుమారిగా అయ్యేది. ముందు మనమే వెళ్ళి రాజకుమారులు అవుతాము. ఇది చదువేది. ఎలాగా? ఇంజనీర్, బ్యారిస్టర్ అన్నీ చదువుకుంటారు. బుద్ధిలా ఉంటుంది కదా. మనము ఇంటికి వెళ్తాము, ఇలాగైతాము, అలా చేస్తాము అంట. ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్తవ్యం అయితే గుర్తుంటుంది. ఇప్పుడు పిల్లలు వెళ్ళి పెద్ద ఉన్నతమైన పరివారంలా జన్మం తీసుకుంటారు. ఇది చదువే కదా. ఎవరు ఎంత జాస్తి చదువుకుంటారో అంతే ఉన్నతమైన ఇంట్లో జన్మాన్ని తీసుకుంటారు. రాజును ఒక పరివారంలా జన్మం తీసుకునేది, మళ్ళా రాజ్యాన్ని నడిపించేది. గాయనం కూడా ఉంది, గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ అని. ఒకటేమో జ్ఞానం ద్వారా గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ దొరుకుతుంది. రెండోది దాన పుణ్యాలు మంచిగా చేస్తే రాజునొక పరివారంలా జన్మాన్ని తీసుకుంటాం. అది హద్దు, ఇది బేహద్దు. ప్రతి ఒక్క మాట మంచిగా అర్థం చేసుకోవాలి. ఏమైనా అర్థం కాలేదు అంటే అడగొచ్చు, నోట్ చేసుకోండి. ఈ విషయాలు బాబాతో అడగాలి అని. మనుషులది మాటే వేరే, ముఖ్యమైనది బాబాని స్మృతి చేసేది. బాకీ ఏమైనా సంశయం వచ్చింది అంటే దాన్ని సరి చేస్తాం. ఇది కూడా పిల్లలకు తెలుసు. ఎంత భక్తి మార్గంలో దాన పుణ్యం చేస్తామో అంత ధనవంతునింట్లా జన్మాన్ని తీసుకుంటారు. ఎవరైనా చెడు కర్మాన్ని చేస్తే అలాగే జన్మం దొరుకుతుంది. కొంతమంది అయితే కర్మబంధనం ఎంత ఉంటుంది అంటే ఇంకా అడగొద్దు అంటారు. ఇదంతా వెనక జన్మం ఒక కర్మబంధనం. రాజులు కొంతమంది అవుతారు. కొంతమందికి చాలా పెద్ద కర్మబంధనం ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణకి ఎటువంటి బంధనం లేదు. అక్కడ యోగ బలం ఇంకా రచిస్తారు కదా. ఎందుకంటే యోగ బలం ఇంకా మనము విశ్వరాజ్యాన్ని తీసుకుంటాము అంటే అక్కడ సంతానానికి జన్మ మీలేమా, ముందే వాళ్ళకి అన్ని సాక్షాత్కారము కలుగుతుంది. అక్కడంతా
ఈ విషయాలు కామన్గా ఉంటుంది. ఖుషి అనే వాద్యాలు మోగుతుంటాయి. వృద్ధులే పిల్లలైతారు. మహాత్ముల్ని పిల్లల్ని ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ఎందుకంటే మహాత్మానికి జీవితం గురించి తెలుసు, వికారం గురించి తెలుసు. అయితే చిన్న పిల్లలకి ఏమీ తెలియదు. అందుకే మహాత్ములకిన ఉన్నతము అంటుంటారు. అక్కడ అందరూ మహాత్ములే ఉంటారు. ఎక్కడ? సత్యుగంలో. శ్రీకృష్ణునికి మహాత్మ అంటాడు. ఎందుకంటే సత్యమైన మహాత్ముడు కదా. సత్యుగంలో మహానాత్ములే ఉంటారు. అలాగా ఎవరు ఎక్కడా ఉండేదానికి సాధ్యమే లేదు. మీ పిల్లలకి ఆంతర్యంలో చాలా ఖుషి ఉండాలి. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలో జన్మం తీసుకుంటున్నాం. ఈ పాత ప్రపంచము సమాప్తి అవుతుంది. పాతది ఇల్లు అయినప్పుడు కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఖుషి అవుతుంది కదా. ఎంత మంచి మంచి పదవి ఉంటుంది. మార్బల్ ఇండ్లు కూడా తయారు చేస్తారు. చైనీస్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఉన్నత కులము అనుకుంటారు. వాస్తవంలో ఇక్కడ ಯಾವುದೇ ఉన్నతమైన కులం లేదు. ఉన్నతమైన కులంలా పెండ్ల చేసేదానికి ఇల్లు ఉడుకుతూ ఉంటారు. అక్కడ కులం అనే మాటే లేదు. అక్కడ ఒకే దేవి దేవత కులం ఉంటుంది, ఇంకా వేరే ఉండదు. అందుకోసం మీరు సంగమ యుగంలో అలవాటు చేసుకుంటున్నారు. మనమంతా ఒక్క బాబాకి అందరూ ఆత్మలే. ఆత్మనే ఫస్ట్, తర్వాత శరీరం. ప్రపంచంలో అందరూ దేహాభిమానంలోనే ఉంటారు. మీరు ఇప్పుడు దేహీ అభిమానిగా ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ ఒక స్థితిని జమ చేసుకోండి. బాబాకి ఎంత పిల్లలున్నారు, ఎంత పెద్ద గృహస్థము, ఎటువంటి ఆలోచన ఉండొచ్చు. వీళ్ళకు కూడా శ్రమ చేయాల్సి పడుతుంది. నేనేమి సన్యాసి కాదు, బాబా ఈతన్లా ప్రవేశించినారు. బ్రహ్మ విష్ణు శంకరులు ఒక చిత్రం ఉంది. బ్రహ్మ అందరికీ ఉన్నతం. వాళ్ళని వదిలేసి బాబా ఇంకా ఎవరిలో వస్తారు? బ్రహ్మ ఏమి కొత్తగా జన్మం తీసుకోరు. చూస్తారు కదా వీళ్ళని ఎలాగ దత్తు తీసుకున్నారు, మీరు ఎలా బ్రాహ్మణులైనారు. ఈ విషయాలు మీకు తెలుసు, ఇంకా ఎవరికి తెలుసు అంటుంటారు. వీళ్ళైతే వజ్ర వ్యాపారి, వీళ్ళకి బ్రహ్మ అంటారు కదా, వాళ్ళకేం తెలుసు బ్రాహ్మణీలు ఎలా జన్మం తీసుకుంటారు. ఒక్కొక్క విషయాన్ని చెప్పాల్సి పడుతుంది. ఇది చాలా గుహ్యమైన విషయం. ఈ బ్రహ్మ వ్యక్తంగా ఉండారు, వాళ్ళ అవ్యక్తం. పవిత్రమైనప్పుడు మళ్ళా అవ్యక్తంగా తయారవుతారు. వీళ్ళు కూడా అంటారు, నేను ఈ సమయం పవిత్రంగా లేదు, పవిత్రంగా తయారైతున్నాను. ప్రజాపిత ఇక్కడే అవసరం ఉంది కదా, లేదు అంటే ఎక్కడి ఇంకా వచ్చేకి సాధ్యం. బాబా స్వయం చెప్తారు, నేను పతిత శరీరంలో వస్తాను. ఖచ్చితంగా వీళ్ళకి ప్రజాపిత అని చెప్తారు. సూక్ష్మవతనంలా వాళ్ళకన్నారు. అక్కడ ప్రజలు ఎక్కడున్నారు? వీళ్ళు ఇండిపెండెంట్ పవిత్రంగా వెళ్ళిపోతారు. ఎలాగ పురుషార్థం చేస్తారో అలాగే పురుషార్థం పట్టి ఇండిపెండెంట్ పవిత్రంగా అవుతుంటారు. విశ్వానికి మాలికలు అవుతారు కదా. స్వర్గం వేరే, నరకం వేరే. ఇప్పుడైతే ఎంత తుకుడా అయిపోయింది. 5000 సంవత్సరాల వెనక విషయం. అక్కడ రాజ్యం ఉండేది. మళ్ళా వాళ్ళైతే లక్షాంతర సంవత్సరాలు అంటారు. ఈ విషయము వాళ్ళే తెలుసుకుంటారు, ఎవరు కల్పం వెనక అర్థం చేసుకున్నారు. మీరు కూడా చూస్తారు. ఇక్కడ ముసల్మాన్, పారసీ అందరూ వస్తారు. స్వయం ముసల్మాన్, హిందూ ఒక జ్ఞానము, హిందువులు కూడా జ్ఞానం ఇస్తారు. వండర్ కదా. తెలుసుకోండి. ఎవరైనా సిక్క ధర్మం ఉండొచ్చు, వాళ్ళు కూర్చొని రాజయోగం నేర్పిస్తారు. ఎవరు కన్వర్ట్ అయినారో వాళ్ళే ట్రాన్స్ఫర్ అయ్యి దేవీ కులంలో వస్తారు. అందరికీ అంటు కడుతున్నారు. మీ దగ్గర కూడా క్రిస్టియన్, పారసీ, బౌద్ధి అందరూ వస్తారు. ఇప్పుడు తెలుసు ఎప్పుడు సమయం దగ్గరగా వస్తుంటుందో నలువైపు అందరూ ఒక పేరు కూడా ప్రఖ్యాతమవుతుంది. ఒక భాషణం మీరు చేస్తే ఎంతో మంది వచ్చేస్తారు. మీకు స్మృతి వస్తుంది, మన ఒక సత్యమైన ధర్మం ఇదే. ఎవరు మన కులానికి చెందుతారో వాళ్ళు ఇక్కడ ఖండితంగా వస్తారు. లక్షాంతర సంవత్సరాల ఒక విషయం కాదు. బాబా కూడా చెప్తున్నారు, మీరు ఈ కులంలో దేవతలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళా దేవతలు అయ్యేదానికి బాబాని ఇంకా వారసత్వము తీసుకుంటున్నారు. మీరు సత్యమైన పాండవులు. పాండవులు అంటే గైడు.
వాళ్ళు దైహిక గైడు, మీరు బ్రాహ్మణులు ఆత్మిక గైడు. మీరు ఇప్పుడు అనంతమైన తండ్రిని ఇంకా చదువుకుంటున్నారు. ఈ ఒక నశ ఎంతో మందికి ఉండాలి. మనం బాబా దగ్గర వెళ్తాము, వాళ్ళ నుండి అనంతమైన వారసత్వం దొరుకుతుంది. వాళ్ళు మనకి తండ్రి, టీచర్. దీంట్లో చదువుకునే కోసము టేబుల్, కుర్చీ అన్నీ అవసరమే లేదు. మీరు కూర్చొని రాయండి మీ ఒక పురుషార్థం వరకు. అయితే అర్థం చేసుకునే విషయం కదా, శివ్ బాబా మీకు పత్రం రాసేదానికి పెన్సిల్ అది తీసుకుంటారు. పిల్లలు అనుకుంటారు శివ్ బాబా ఎర్ర అక్షరాలు బాబాని ఇంకా వచ్చింది అంట. బాబా రాస్తారు ఆత్మిక పిల్లలారా అంట. పిల్లలు అనుకుంటారు ఆత్మిక తండ్రి. ఇది చాలా ఉన్నతంకిన ఉన్నతమైంది. వాళ్ళొక మతం అనుసారంగా నడుస్తూ ఉండాలి. బాబా అంటారు కామ మహాశత్రు. ఇది ఆది మధ్య అంత్యం దుఃఖం ఇస్తుంది. తప్పు చేసి కూడా దానికి వశీభూతలు కావద్దండి, పవిత్రంగా ఉండండి. పిలుస్తారు కదా ఏ పతిత పావన అని. పిల్లలకి ఇప్పుడు చాలా తాకత్ దొరికింది రాజ్యం చేసేదానికి. ఎవరు కూడా మీ పైన విజయం పొందలేరు. మీరు ఎంత సుఖీగా అవుతారు. ఈ చదువు పైన ఎంత అటెన్షన్ ఇవ్వాలి. మీరే రాజ్యత్వాన్ని తీసుకుంటారు కదా. మీకే తెలుసు మనం ఎలా ఉండేవాళ్ళు, ఎలాగైతున్నాము. భగవంతుని ఒక మహావాక్యం, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను, రాజులకి కూడా రాజులుగా చేస్తాను. భగవంతుడు అని ఎవరికి చెప్పేది? ఇది కూడా ఎవరికి తెలియదు. ఆత్మ పిలుస్తుంటుంది, ఏ బాబా అందరికీ తెలియాలి ఎప్పుడు ఎలాగొస్తారు అంట. మనుషులే డ్రామా ఒక ఆది మధ్య అంత్యం సమయాన్ని గుర్తు చేసుకోవచ్చు కదా. తెలుసుకున్నప్పుడు మీరే దేవతలైతారు. జ్ఞానం ఇంకా సద్గతి దొరుకుతుంది. ఈ సమయము కలియుగ అంత్యం. అందరూ దుర్గతిలా ఉన్నారు కదా, సత్యుగంలో సద్గతి ఉంటుంది. ఇప్పుడు మీకే తెలుసు బాబా వచ్చినారు సర్వలకి సద్గతి ఇచ్చేదానికి, అందరినీ మేల్కొల్పేదానికి వచ్చినారు. ఇక్కడ శ్మశానం అయితే లేదు, ఘోర అంధకారంలో పడినారు, అందరినీ మేల్కొల్పాలి. ఏ పిల్లలు ఘోరమైన నిద్రలా ఉంటారో వాళ్ళని మేల్కొల్పాలి. వాళ్ళ ఆంతర్యంలో చాలా ఖుషి వస్తుంది. మనం బాబా సంతానం. ఏ ఒక్క విషయంలో చింత చేసే అవసరమే లేదు. బాబా మనకి విశ్వానికి మాలికలుగా చేస్తారు. ఇక్కడ ఏడ్చే మాటే లేదు. ఇదేంది ఏడ్చే ఒక ప్రపంచం, అక్కడ హర్షితంగా ఉండే ప్రపంచం. వాళ్ళ చిత్రాన్ని చూడండి ఎంత సుందరంగా హర్షిత ముఖంగా ఉన్నారు కదా. వాళ్ళొక ఫీచర్స్ ఇక్కడ వచ్చేదానికి సాధ్యమే లేదు. బుద్ధిలో తెలుసుకోండి, ఇటువంటి ఫీచర్స్ చూసేదానికి కనిపిస్తుంది కదా. మీరు మధురాతి మధురమైన పిల్లలు, స్మృతి వచ్చింది, భవిష్యత్తులో అమరపురిలా మనమే రాజకుమారులు అవుతాం. ఈ మృత్యులోకంలో బంబోరుకి అగ్గి పొడాలి కదా. సివిల్ వార్స్, ఒకరు ఇంకొకరిని చంపుకుంటారు. ఎలా చంపుకుంటారు, ఎవరిని చంపుతారు, ఇది ఎవరికీ తెలియదు. ఆహాకారం తర్వాత జై జయకారం కావాలి. మీ ఒక విజయం, బాకీ అన్నీ కూడా వినాశనం జరగాల్సింది. రుద్రుడు ఒక మాల తిప్పుతుంటారు, విష్ణు మాల కూడా మీరు వస్తారు. ఇప్పుడు పురుషార్థం చేసి మీ ఇంటికి వెళ్ళాలి. భక్తి చేస్తూ చేస్తూ ఎంత వ్యాపించింది కదా. ఎలాగ వృక్షము ఎన్నో ఆకులతో ఉంటుందో అలాగా భక్తి కూడా వ్యాపించింది. ఇత్తనం అయితే జ్ఞానం, బాకీ ఎంత చిన్నగా ఉంది. ఇత్తనం బాబా కదా. ఈ ఒక వృక్షం ఒక స్థాపన, పాలన, వినాశనం ఎలా జరుగుతుంది ఇది మీకు తెలుసు. ఇది వెరైటీ వృక్షమైంది. ఈ ప్రపంచంలో ఒకరు కూడా దీన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు పిల్లలు చాలా శ్రమ చేస్తారు, తండ్రిని స్మృతి చేయాలి, వికర్మాలు వినాశనం కావాలి కదా. గీత చెప్పేవాళ్ళు అంటారు మన్మనాభవ, ఈ దేహం అనే ధర్మాన్ని వదిలేసి మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకొని బాబాని స్మృతి చేయండి. మనుషులకి ఈ విషయాలు అర్థం కాదు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గం. రాజ్యదాని స్థాపన అయితా ఉంది, చింత చేసే మాట లేదు. కొద్దిగా కూడా జ్ఞానం విన్నామంటే ప్రజల వచ్చేస్తాం. జ్ఞానం ఒక వినాశనం కాదు, బాకీ యథార్థంగా అర్థం చేసుకున్న వాళ్ళే ఉన్నతమైన పదవి తీసుకుంటారు. ఈ బుద్ధిలో అర్థమైతే ఉంది కదా.
మనము రాజకుమారులైతాము కొత్త ప్రపంచంలో. స్టూడెంట్ ఎగ్జామ్ పాస్ చేసినప్పుడు ఎంత ఖుషి అవుతుంది. మీకు కూడా ఆ వై అంతా అతీంద్రియ సుఖము కలుగుతుంది. మనమే మొత్తం విశ్వానికి మాలికలైతాం. ఎటువంటి అక్కడ తుక్కుడ అంటే పీసెస్ ఉండదు. కొందరికైతే బ్రాహ్మణులతో కూడా పడదు. బాబాని ఇంకా కూడా మకము వార్చేస్తారు. అరే బాబాతో బుద్ధి యోగాన్ని పెట్టండి, వాడితో ప్రేమంగా స్మృతి చేయండి. బాబా చాలు, మేము మిమ్మల్ని స్మృతి చేస్తూ చేస్తూ మీ ఇంటికి వచ్చేస్తాము. अच्छा मीठी मीठी सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. ముందు ఏ ఒక్క విషయంలో చింత చేయొద్దు, సదా హర్షితంగా ఉండండి. స్మృతి ఉంచుకోండి, మనం శివబాబా సంతానం. బాబా వచ్చినారు మనకి విశ్వానికి మాలికలుగా చేసేకి. రెండోది, మీ యొక్క స్థితి ఏకరసంగా చేసుకునేదానికి ఆత్మ అభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి. ఈ పాత ఇంటితో మమత్వాన్ని వదిలేయండి. వరదానం. మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకునే వాళ్ళు మాస్టర్ సర్వశక్తివాన్ భవ. మనన్ శక్తి దివ్య బుద్ధికి ఒక టానిక్. ఎలాగా భక్తిలో చింతన చేసే ఒక అభ్యాసం ఉంటుంది, అలాగే జ్ఞానంలో స్మృతి శక్తి ఉంది. ఈ ఒక శక్తి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతం కాండి. ప్రతిరోజు అమృత వేళ మీ ఒక టైటిల్ని గుర్తుకు తెచ్చుకోండి. మనన చేస్తూ ఉండండి. మనన శక్తిని ఇంకా బుద్ధి శక్తిశాలిగా అవుతుంది. శక్తిశాలి బుద్ధి ఆధారం పైన మాయ ఒక యుద్ధం జరగదు, పరవశం కాలేరు. ఎందుకంటే మాయ అన్నిటికన్నా ముందు వ్యర్థ సంకల్పం అనే బాణం ద్వారా దివ్య బుద్ధిని బలహీనంగా చేస్తుంది. ఈ బలహీనతని ఇంకా బచాక అయ్యేదానికి సాధనము మనన శక్తి. ఈరోజు స్లోగను. ఆజ్ఞాకారి పిల్లలు ఆశీర్వాదాలకి పాత్రలుగా ఉంటారు. ఆశీర్వాదాల ఒక ప్రభావం హృదయాన్ని సదా సంతుష్టంగా ఉంచుతుంది. అవ్యక్త ఇషారా. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేసుకోండి, అంతర్ముఖిగా కాదు. సదా అనంతమైన ఆత్మిక దృష్టి, సహోదర అనే సంబంధం ఒక వృత్తితో ఏదే ఒక ఆత్మ ప్రతి శుభ భావన ఉంచినప్పుడు ఫలము ఖచ్చితంగా ప్రాప్తి అవుతుంది. అందుకోసము పురుషార్థంలో అలసిపోవద్దు, హృదయహీనంగా ఎప్పుడూ కావద్దండి. నిశ్చయ బుద్ధితో నాది అనే సంబంధంతో అతీతంగా ఉంటూ శాంతి శక్తి సహయోగం ఇంకా ఆత్మలకి ఇస్తూ ఉండండి. ఓం శాంతి.